గారు, అమృతరాజు గారు, వీరిని ఇంతకుముందు పిలిచాను నేను. దయచేసి పల్లవి గారు వచ్చారు, జవహర్పురం కార్పొరేటర్ గారు, వారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. వనపర్తిలో వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు నాకు స్లిప్లు ఇవ్వద్దు. ఇది జిల్లాల ఆయా ప్రాతినిధ్యాన్ని, సంఘాలు, నాయకుల్ని పిలిచాము. వేదిక పైకి ఇక పిలవలేము కాబట్టి అవకాశం కూడా ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఇది విజయవంతం చేసేందుకోసం కృషి చేయాల్సి, సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితిగతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, బతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జన నుదుటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను